2024 ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీడీపీలోకో ఇటు జనసేనలోకో లేదా బీజేపీలోకో చేరుతున్నటువంటి నేతల్ని ఇప్పటి వరకు చూసాం. ఇంకా 4 నెలల పరిపాలన అనంతరం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో అంటే రివర్స్లో ఇప్పుడు మొదలైంది. సో అది ఈరోజే ప్రారంభమైంది అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జ్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మురళీకృష్ణరాజు, ఈయన ఈరోజు తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించుకుని టీడీపీ నుంచి వైసీపీలోకి చేరడం జరిగింది. ఇది పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తన పార్టీ నేత ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక వివాహ వేడుకకు హాజరవటం జరిగింది. సో విషయానికి వెళ్ళినట్లయితే జగ్గయ్యపేట ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీర్ నాగేశ్వరరావు కుమార్తె వివాహం నిన్న జరిగింది. పౌరంకి మురళీ గార్డెన్స్లో జరిగినటువంటి ఈ వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి హాజరవటం జరిగింది. అటు పెళ్లి కొడుకు తరపున ఇటు పెళ్లి కూతురు తరపున ఇద్దరి తరపున జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి కొడుకు తండ్రి కూడా ఒక మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రేపల్లె నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు దేవినేని మల్లికార్జునరావు కుమారుణ్ణి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తెకు ఇచ్చి వివాహం చేయటం జరిగింది నిన్న. ఈ వేడుకలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనటం, ఆయన వస్తున్నాడని తెలిసి భారీ స్థాయిలో ఆయన అభిమానులు కూడా తరలివచ్చి ఆయన కలవాలనేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో స్పందించడం జరిగింది. తానేమీ ఎక్కడికి పారిపోవట్లేదని, లుకౌట్ నోటీసులు ఇచ్చారని, జనరల్గా పారిపోయే వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇస్తారని, ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చిందో అప్పుడు పెండ్యాల శ్రీనివాస్ పారిపోవటం జరిగిందని, అలాంటి వాళ్లకు లుకౌట్ నోటీసులు ఇవ్వాలని, తనలాగా ఇక్కడే ఉండేటువంటి వ్యక్తులకు లుకౌట్ నోటీసులు అవసరం లేదని, తాను ఎక్కడికి పారిపోదలుచుకోలేదని, ఖచ్చితంగా పోలీసులు విచారణలో తనతో ఎటువంటి సంబంధం ఈ కేసుకి లేదు అనేది నిరూపించుకోగలుగుతానని, ఒకవేళ బలవంతంగా తను ఒప్పించినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద అపారమైనటువంటి నమ్మకం ఉందని, వాళ్ళు ఖచ్చితంగా తను నిర్దోషిగా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇటీవల ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే బాబుకి ఈ కేసుకి సంబంధం ఉంది అని ప్రూవ్ అయినట్లే కదా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. తప్పు చేసింది చంద్రబాబు అయితే ఈ విధంగా వ్యవహరిస్తూ తనకు ఏది తప్పు చెయ్యలేదు అన్నట్టు సొంత మీడియాలో ప్రచారం చేపించుకుంటూ ఈడీ క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పించుకుంటున్నాడని, బాబు ఇక్కడే అడ్డంగా దొరికిపోయాడని, తానైతే ఎటువంటి తప్పులు చేయలేదని, కోర్టులు నిర్దోషిగా తనను బయటకు పంపిస్తాయి అని చెప్పి ఆయన తెలియజేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయినా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అభిమానిగా గుర్తింపు తెచ్చుకుంటూనే ఆయనకు అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, అలాగే అప్పటి విపక్ష నేతలను తీవ్రంగా విమర్శించటం, పరుష పదజాలంతో దూషించటం లాంటివి జరిగినాయి. అప్పుడే ఆయన మీద కేసులు నమోదైనవి. వాటితో పాటుగా ఇటీవల గుంటూరులోని పలు విద్యా సంస్థల అధినేతను డబ్బులు ఇమ్మని బెదిరించారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. ఇక ఈరోజు ఆయన్ని అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా సమాచారం. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి విఐపీల సెక్యూరిటీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎప్పుడైతే ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ గాంధీ ఫ్యామిలీ, నెహ్రూకి సంబంధించినటువంటి ఈ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఇట్లా వీళ్ళందరికీ, సోనియా గాంధీకి, వీళ్ళందరికీ కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చారు. అయితే
గత గత ఏడాది అంతకు ముందు కొద్ది రోజుల క్రితం అయితే కొన్ని నెలల క్రితం అనుకోండి, ఈ ఎస్పీజీ ప్రొటెక్షన్ని తొలగించడం జరిగింది. సో ఇప్పుడు అవసరం లేదు, వీరికి ఎటువంటి థ్రెట్ లేదని చెప్పి తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్ఎస్జి సెక్యూరిటీని కూడా తొలగించేటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 9 మందికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఎన్ఎస్జి కమాండోస్ తోటి కల్పిస్తున్నారు. వాళ్ళల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒకళ్ళు. సో అయితే ఈ 9 మంది హై రిస్క్లో ఉన్నటువంటి వీళ్ళకి ఈ సిఆర్పిఎఫ్ ద్వారా ప్రత్యేక ప్రొటెక్షన్ కల్పించాలి అని చెప్పి కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ భద్రతా విభాగానికి సంబంధించినటువంటి వివిఐపి భద్రతను చూసేటువంటి ఒక సిఆర్పిఎఫ్ బెటాలియన్ని రిలీవ్ చేయటం జరిగింది డ్యూటీస్ నుంచి. వాళ్ళని సిఆర్పిఎఫ్లో ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి 7వ బెటాలియన్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో వీళ్ళతోటి సెక్యూరిటీ కల్పించబోతున్నారు. ఒక నెల రోజుల్లోగా ఎన్ఎస్జి నుంచి ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ బాధ్యతలు అనేవి సిఆర్పిఎఫ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఒక్క నెల రోజుల్లోగా దీనికి సంబంధించే ఇప్పటికే ఏపీ పోలీస్ విభాగానికి చెందినటువంటి పలువురు అధికారులు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖతో మాట్లాడినట్టుగా ఈ బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దేశంలో చంద్రబాబుతో పాటుగా చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, అలాగే మాయావతి, ఎల్కే అద్వానీ, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా ఇలా కొంతమంది ఉన్నారు. సో ఈ 9 మందికి కూడా ఎన్ఎస్జి సెక్యూరిటీని తొలగిస్తున్నారు. సిఆర్పిఎఫ్ తోటి సెక్యూరిటీ కల్పిస్తారు. ఇక ఎన్ఎస్జిని పూర్తిగా ఉగ్రవాద నిరోధక చర్యల కోసమే ఉపయోగించాలి అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ఎన్ఎస్జిని ఏర్పాటు చేసిందే అందుకు. ఎన్ఎస్జి కమాండోస్కి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చేది కూడా ఉగ్రవాద నిరోధక చర్యలకు వాళ్ళు ముందుండటానికి. ఎక్కడైనా ఉగ్రవాదులు దేశంలో చొరబడి, గతంలో మనం చూసాం తాజ్ హోటల్లో చొరబడి అక్కడ ఉన్నటువంటి ఫారినర్స్ని బందీలుగా చేసుకున్నటువంటి ప్రయత్నంలో కమాండో ఆపరేషన్ చేసినటువంటి ఘటనలు చూసాం. సో అలాంటి వాటికి ఉపయోగించడానికే ఎన్ఎస్జిని సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటారు. మరలా తిరిగి అదే పనికి వీళ్ళని కేటాయించాలి, విఐపీల భద్రత కోసం కాదు అనేది కేంద్ర ప్రభుత్వ యోచన. హైదరాబాద్లో ఎక్కువగా ఈ మధ్య వినిపిస్తున్నటువంటి పేరు హైడ్రా. ఏదైతే ఆక్రమణలను తొలగించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలకంగా ఉపయోగిస్తుందో, ఈ హైడ్రాకి పురపాలక శాఖ కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పురపాలక శాఖకు ఉన్నటువంటి విశేష అధికారాలను హైడ్రాకి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వటం, ఒక గెజిట్ జారీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. హైడ్రాని తొలగించాలని, హైడ్రా పేరుతోటి ఆక్రమణలు తొలగిస్తాం అంటున్నటువంటి పేరుతోటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ప్రజలను ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం అని చెప్పి పిటిషన్లు దాఖలు చేసినటువంటి సందర్భంలో వాటిని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేయడం జరిగింది. హైడ్రా అనేది ఖచ్చితంగా ఉండి తీరాలని, హైడ్రా నిబంధనలకు లోబడి వ్యవహరిస్తున్నట్లుగా తాము భావిస్తున్నామని, హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ చర్యలు తీసుకుంది. ఇటీవల డిఓపిటి ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో, విభజన చట్టానికి లోబడి ఏ రాష్ట్రానికి ఎవరెవరు ఐఏఎస్లుగా పనిచేయాలి అనేటువంటిది అప్పట్లో కేటాయించడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఏపీ క్యాడర్కు చెంది తెలంగాణలో పనిచేస్తున్నటువంటి పలువురు ఐఏఎస్ అధికారులని ఏపీకి వచ్చి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఏపీలో పనిచేస్తూ తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి వాళ్ళని తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఐఏఎస్లు అందుకు నిరాకరించడం, క్యాట్కి వెళ్ళటం, క్యాట్ కూడా వాళ్ళని డిఓపిటి ఆదేశాలు పాటించమని చెప్పడంతో వీళ్ళు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ముందైతే మీరు వెళ్ళి విధుల్లో చేరండి, తర్వాత విషయాలు తర్వాత చూద్దామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక చేసేది లేక
ఏపీకి చెందినటువంటి పలువురు ఐఏఎస్ అధికారులు నిన్ననే తెలంగాణ సిఎస్కి రిపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు ఉన్నారు. అయితే ఇక ఈరోజు తెలంగాణలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి పలువురు ఐఏఎస్లు ఏపీ క్యాడర్కి చెందినటువంటి వాళ్ళు ఈరోజు ఏపీలో సిఎస్కి రిపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. వారిలో ఆమ్రాపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్ వీళ్ళంతా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరికి ఎక్కడెక్కడ బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది అయితే తెలియాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం చాలా దేశవ్యాప్తంగా అయితే 4G సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 5G సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే నేను మొబైల్ స్పెక్ట్రమ్ గురించి మాట్లాడుతున్నాను, మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇప్పటికే 5G ఫోన్లు కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే కేంద్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ మొబైల్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఒక సమ్మిట్లో జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. త్వరలోనే భారత్ 6G సేవలను ప్రారంభించబోతుంది అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. 6G సేవలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రారంభించలేదు. 5G సేవలే ఇంకా పూర్తిగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాలేదు, కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా 5G పూర్తిగా రాకముందే 6G సేవలను భారత్ ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే అత్యంత త్వరలో చాలా వేగవంతంగా 6G సేవలను అందించబోతున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. అయితే ఇదే గనక జరిగినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 6th జనరేషన్ మొబైల్ టెక్నాలజీని ఉపయోగించినటువంటి మొట్టమొదటి దేశం భారతే అవుతుంది. భారత్లోనే మొట్టమొదటిగా 6G సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లుగా సమాచారం. డిఓపిటి ఆదేశాల మేరకు ఏపీ క్యాడర్కు చెందినటువంటి పలువురు ఐఏఎస్ అధికారులు ఈరోజు ఏపీలో రిపోర్ట్ చేయబోతున్నారు. తెలంగాణలో వారు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి విధుల నుంచి రిలీవ్ అవుతూ ఏపీకి రాబోతున్నారు. అయితే ఒక ఐఏఎస్ని మాత్రం అందరూ చాలా ఎక్కువగా దృష్టి ఆమె మీదే ఉంది. ఆమె ఆమ్రాపాలి. సో తెలంగాణలో ఒక సంచలనమైనటువంటి ట్రాక్ రికార్డ్ సృష్టించుకున్నటువంటి ఈ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తున్నారు. సో ఆమెను జీవీఎంసీ కమిషనర్గా నియమించేటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకు ఏపీ చాలా సుపరిచితమే. ఎందుకంటే ఆమె సొంత జిల్లా ప్రకాశం జిల్లా ఒంగోలు. ఆమె ఫాదరు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త కూడా 2011 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. ఆమె విశాఖలో కొంత చదువుకున్నారు. సో ఆమె విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీకి కమిషనర్గా వస్తే ఇక్కడ పరిస్థితులు ఆమెకు పూర్తిగా తెలుసు కాబట్టి చాలా బెటర్గా దీన్ని తీర్చిదిద్దగలుగుతుంది అనేటువంటి ఆలోచనలో లోకేష్, చంద్రబాబు ఉన్నారని, దానికి తగ్గట్టుగానే సిఎస్తో చర్చలు నడుపుతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గత ఏడాది ఖలిస్తానీ ఉగ్రవాది అని చెప్పుకోవచ్చు, లేదా ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా కెనడా భారత్నే నిందిస్తూ వస్తుంది. ముఖ్యంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 1కి 10 సార్లు ఇది భారత్ ఏజెంట్లు చేసినటువంటి పనే అని చెప్పి పార్లమెంట్లో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించే ఆయన ఒక టీవీ ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని నిజాలు బయటపెట్టాడని అనుకోవాలి. ఎందుకంటే భారత్ కెనడా మధ్యలో వివాదం ముదురుతుంది, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కెనడా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ భారత్కి సంబంధించినటువంటి రా ఏజెంట్లే నిజ్జర్ని చంపారు అనేటువంటి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ దగ్గర లేవు అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. కేవలం ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకునే మేము ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగిందని, వాస్తవానికి భారత్ ప్రమేయం దీంట్లో ఉంది అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఏవి లేవని, తమ ఇంటెలిజెన్స్తో పాటుగా 5 ఐస్ నేషన్స్ ఇంటెలిజెన్స్ కూడా ఇదే చెప్పినటువంటి నేపథ్యంలో తాను దీన్ని పూర్తిగా నమ్మానని, అందుకనే భారత్ మీదే ఆరోపణలు చేస్తూ వచ్చాను అని చెప్పి ఆయన అసలు విషయాన్ని బయటపెట్టడం జరిగింది. అంటే పైకి మనతో మంచిగా ఉంటూనే మన మీదే కుట్రలు పన్నేటువంటి దేశాలు చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూనే ఉంటాం ప్రతిసారి. అందులో ముఖ్యమైనటువంటిది అమెరికా.
దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అవసరం అయితే కాళ్ళు పట్టుకునైనా సరే పని జరిపించుకుంటుంది. వాళ్ళ అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుని ఆంక్షలు విధిస్తుంది. సో అలాంటి రకం అమెరికా. సో ఈ 5 ఐస్ నేషన్స్ అంటే చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి చెప్పాలంటే కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 దేశాలను కలిపి 5 ఐస్ నేషన్స్ అంటారు. ఈ 5 కూడా కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో 5 ఐస్ నేషన్స్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అని జస్టిన్ ట్రూడో చెప్పాడు అంటే ఇది ఖచ్చితంగా ఈ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ కూడా దీంట్లో పాత్ర వహించాయి ఇండియా మీద నెపం నెట్టడంలో అనేదానికి ఎటువంటి డౌట్ లేదు.